అమ్మో! యూఎస్‌లో మా ఇంటి పైనుంచి టోర్నడో పాస్ అయింది. అయితే ఈ టోర్నడో కిందకొచ్చి ఏమైనా ధ్వంసం చేసిందా? మేము టోర్నడో నుంచి రక్షించబడ్డామా లేదా? ఒకవేళ రక్షించబడితే ఎలా రక్షించబడ్డాము? రక్షించబడి ఉంటే తర్వాత మేము ఏం చేశామో తెలుసుకోవాలనుకుంటున్నారా? ఈ వీడియోని పూర్తిగా చూడండి. అయితే నచ్చితే మాత్రం లైక్ చేయండి. డెఫినెట్గా మీకు డౌట్స్ ఉంటాయి, కమెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో వేరొకరికి ఉపయోగపడుతుంది అనుకుంటే మాత్రం షేర్ చేయటం మాత్రం మర్చిపోకండి. మనకి యూజువల్గా ఈ టోర్నడోస్ అర్లీ సమ్మర్ అంటే ఇప్పుడు మనకి ఇక్కడ యుఎస్లో సమ్మర్ ఇంకా స్టార్ట్ అవ్వబోతుంది, ఇంకా స్టార్ట్ అవ్వలేదు. సో అర్లీ సమ్మర్, లేట్ స్ప్రింగ్ అంటే మనకు ఒక ఉగాది తర్వాత అనుకోండి. అర్లీ సమ్మర్ అంటే పిల్లలకి సమ్మర్ హాలిడేస్ ఇక్కడ జూన్లో స్టార్ట్ అవుతాయి. సో ఆ మధ్య పీరియడ్లో ఎక్కువగా మనకి టోర్నడోస్ అని ఏర్పడతాయి అన్నమాట. అది కూడా సౌత్ ఆఫ్ యుఎస్లో ఎక్కువగా ఏర్పడతాయి. సో మేము ఉండేది మాత్రం టెన్నీసీలోనే. అయితే అది సౌత్ ఆఫ్ యుఎస్, నాష్విల్ అనే ప్రాంతం అనమాట. సో ఇక్కడ మీరు చూస్తుంటే మా ఇంటి పై నుంచి టోర్నడో అనేది వెళ్ళిందనమాట. అయితే అదృష్టవశాత్తు ఆ టోర్నడో భూమికి టచ్ అవ్వలేదు. ఆ రోజున భూమికి టచ్ అయితేనే కదా మనకు ప్రాబ్లం అని చెప్పాను ఫస్ట్లో. సో భూమికి టచ్ అవ్వకుండా అది పెద్ద గాలివానల్లాగా మారిపోయింది అనమాట. సో సైరన్స్ అన్నీ ఆగిపోయాయి. మా ఇంట్లో అయితే చాలా భయం. మాకు బేస్మెంట్, అన్ఫార్చునేట్లీ మేము ఉంటున్న ఇంట్లో బేస్మెంట్ లేదు. మేము వెళ్ళి కబోర్డ్స్లో దాక్కున్నాము. అండ్ మా పాప అయితే చాలా భయపడిపోయింది. ఇంకా కార్ని లోపల పెట్టేసి గెరాజ్లోనే చాలాసేపు ఉన్నాము. లక్కీలీ వీఆర్ సేవ్డ్ బై గాడ్ అనమాట. డెఫినెట్గా మీకు డౌట్స్ అయితే వచ్చే ఉంటాయి. ఈ పాటికి అర్థమయ్యే ఉంటుంది. నాకు కమెంట్స్ రూపంలో మీ డౌట్స్ని తెలియపరచండి. ఒక 1 డే 2 డే నుంచి సిగ్నల్స్ రాత్రంతా మాకు మీ సౌండ్ వినే ఉంటారు వీడియోలో. సో మనకి వెదర్ కండిషన్స్ వాళ్ళు సిగ్నల్స్ అన్ని పంపిస్తూ ఉంటారు. నైట్ అంతా సైరన్స్ వేస్తూ ఉంటారు. సో ఈ సిగ్నల్స్ వల్ల మనకి గవర్నమెంట్ తీసుకునే కేర్ వల్ల మనకు అన్ని ముందుగానే తెలిసి అట్లీస్ట్ ఇంకా ఈ న్యాచురల్ కెలామిటీస్ అనేవి మనం ఆపలేం కాబట్టి ఇళ్ళు పోయినా కూడా పీపుల్ సేఫ్ కొనడానికి వాళ్ళు మార్గాలు అనేవి ప్రికాషన్స్ తీసుకుంటూ ఉంటారనమాట. సో అయితే ఎప్పుడు అక్కడ ఇక్కడ వినడమే కానీ టోర్నడోస్ వస్తుంది, టోర్నడోస్ వచ్చాయి, టోర్నడో అక్కడ ఇలా ఉంటుందంట, అలా ఉంటుందంట అని వినడమే కానీ అసలు టోర్నడో ఎందుకు వస్తుంది, మన దగ్గరికి ఎందుకు వస్తుందిలే అని అనుకుంటూ ఉంటాం అనమాట. బేసికలీ మేమైతే అలానే అనుకున్నాము. అండ్ అలానే ఒకప్పుడు ఏమనుకునేదానంటే టోర్నడోస్ మనకి సునామీ లాగా ఓషన్ దగ్గర, సీ దగ్గర మనకు అసలు అది లేదు కదా ఇక్కడ టెన్నీసీ దగ్గర, మన దగ్గర ఎందుకు వస్తాయిలే అని అనుకునేదాన్ని. ఎంత స్టూపిడ్ అంటే మేము, ఎస్పెషల్లీ నేను ఇట్లా అనుకునేదాన్ని అనమాట. రాంగ్ మిస్కన్సెప్షన్ అండ్ రాంగ్ బిలీఫ్ తోటి. అయితే ఈ వీడియోలో మీరు అసలు టోర్నడో ఎలా వచ్చింది, ఎలా వస్తుంది, ఎందుకు వస్తుంది కూడా మీరు క్లియర్గా వింటారు. సో వీడియో లాస్ట్ వరకు చూడండి. మధ్యలో చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ నేను కవర్ చేస్తాను. అండ్ టోర్నడో వచ్చినప్పుడు భయమేం పడక్కర్లేదు, ఏం చేయాలో కూడా నేను మీకు చూపిస్తాను. అయితే యూజువల్గా టోర్నడోస్ ఎలాంటి ప్లేసెస్లో వచ్చినప్పటికీ కూడా అలాంటి ప్లేసెస్లో యుఎస్లో హౌసెస్కి బేస్మెంట్ అనేది ఒకటి కన్స్ట్రక్ట్ చేస్తారనమాట, అంటే అండర్ గ్రౌండ్. సో ఈ టోర్నడోస్ గ్రౌండ్ వరకే కదా రీచ్ అవుట్ అవుతాయి, అండర్ గ్రౌండ్కి రీచ్ అవ్వవు కదా. సో ఏంటంటే మనకి బేస్మెంట్ అనేది ఉండటం వల్ల పీపుల్ అందరూ వెళ్ళి అండర్ గ్రౌండ్లో ఉంటారు. ఓకే, ఇల్లు పోతే పోయినాయి, ఇంకా అంతే, మనకి ఇన్సూరెన్స్ కవర్ చేస్తుంది, ఇంకా మనం ఏం చేయలేం కదా, అట్లీస్ట్ మనమన్నా బతకాలి కాబట్టి బేస్మెంట్లో వెళ్ళి ఉంటారు. అండ్ కబోర్డ్స్ ఉంటాయి కదా, వార్డ్రోబ్స్, దాంట్లోపలికి వెళ్ళి దాక్కుంటారు. అయితే మనకు వామ్ అండ్ వెట్ ఎయిర్ ఉంటుంది కదా గ్రౌండ్ పైన. సో ఆ వామ్ అండ్ వెట్ ఎయిర్ అండ్ పైనుంచి మనకి చల్లగా డ్రై ఎయిర్ ఉంటుంది. సో ఇలాంటప్పుడు ఏంటంటే ఆపోజిట్ కాంట్రడక్టరీ ఎయిర్ కదా, పైనుంచి ఆకాశం నుంచి కూల్ అండ్ డ్రై ఎయిర్ అండ్ భూమి పైనుంచి వామ్ అండ్ వెట్ ఎయిర్ రెండు బాగా కలవటం వల్ల ఎయిర్ అనేది చాలా అన్స్టేబుల్గా అయిపోతుంది మనకి అట్మాస్ఫియర్లో. దానివల్ల ఏంటంటే ఎయిర్ ఒక స్పిన్నింగ్ క్లౌడ్ లాగా మధ్యలో ఆకాశం పైన ఒక ట్యూబ్ లాగా ఫామ్ అవుతుంది. ఇప్పుడు మీకు ఇమాజిన్ చేసుకుంటే మనకు ఒక ఫనల్ లాగా, ఇప్పుడు మనం ఆయిల్ ఒక బాటిల్లో పోయాలంటే ఫనల్లో నుంచి పోస్తాం కదా. సో బాటిల్లో నుంచి ఆయిల్ పోయాలి, ఆయిల్ మనం ఒక ఆయిల్ ఫిల్లింగ్ జార్లోకి పోస్తున్నప్పుడు పైనుంచి కిందకి ఇలా పోస్తున్నప్పుడు ఫనల్లో నుంచి ఎలా అయితే మనకు పడుతుంది, పైన లావుగా అలా ఉండి కిందకి వచ్చరికి నేరోగా ఉంటుంది కదా, అలానే ఈ అన్స్టేబుల్ అయిన ఎయిర్ మంచిగా ట్యూబ్ లాగా, స్పిన్నింగ్ క్లౌడ్ లాగా అలా ఫామ్ అయిపోయి మధ్యలో ఇలా సుడిగుండంలాగా ఇలా 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 ఫామ్ అయిపోయి స్కైలో కిందకు వచ్చేసరికి, భూమి మీద పడేసరికి అది టోర్నడోగా ఫామ్ అవుతుంది అనమాట.
అయితే ఆ ఫోర్స్ అనేది ఎంత బీభత్సంగా ఉంటదంటే, ఆ చుట్టూ తిరిగి అంత అన్‌స్టేబుల్‌గా ఉన్న ఎయిర్ మొత్తం చుట్టూ తిరిగి పైనుంచి కింద దాకా ఆ అన్‌స్టేబుల్‌లోనే మనకి ఈ ఇళ్ళన్నీ గూడా దాని కుట్టుకుపోతా ఉంటాయి. మనుషులన్నీ చచ్చిపోతూ ఉంటారు. ఇళ్ళు లేచిపోతా ఉంటాయనమాట. అంత అంత భయంకరంగా ఉంటదనమాట ఇది. సరే అని చెప్పి టెంపుల్‌కి స్టార్ట్ అయిపోయాము. ఓకే. టెంపుల్‌కి స్టార్ట్ అయిపోయాము. ఇంకా అలానే టెంపుల్ చాలా ఫేమస్ టెంపుల్ నాష్విల్‌లో. ఈ టెంపుల్ ఎందుకు ఫేమస్ అంటే చుట్టుపక్కల ఉన్న చిన్న ప్లేసెస్ వాళ్ళందరూ కూడా ఈ టెంపుల్‌కి వస్తారు. ఇది ఫస్ట్ ఒక 30, 40 ఇయర్స్ బ్యాక్ అయితే కన్‌స్ట్రక్ట్ చేశారు. ధ్వజస్తంభం కూడా మొన్నే రీసెంట్‌గా పెట్టారనమాట. అన్ని దేవుళ్ళు ఇక్కడ మనకి ఎక్కువ టెంపుల్స్ ఉండవు కాబట్టి, ఇది డాలస్, టెక్సస్ అలాంటి ప్లేస్ కాదు కాబట్టి, ఒకే టెంపుల్‌లో అన్ని గాడ్స్‌ని పెట్టి మంచిగా విజిటింగ్‌కి చాలా బాగా చేశారనమాట. సో ఇక్కడ మనకి రికార్డింగ్స్ అవన్నీ ఉంటాయి. మనకి దర్శనలు చేసేటప్పుడు అండ్ దేవునికి అభిషేకాలు చేసేటప్పుడు లైవ్ ఉంటుంది. అవన్నీ మనం ఇంట్లో నుంచి కూడా చూసుకోవచ్చు. సో దిస్ టెంపుల్ ఈజ్ లైక్ వెరీ ఆథెంటిక్ టు మా సిటీ అనమాట, నాష్విల్, టెన్నెస్సీ. అయితే ఈ టెంపుల్‌లో ఒక విశిష్టత కూడా ఉంది. ఏంటది అంటే సాటర్డే మాత్రం చక్కగా భోజనాలు పెడతారు. అయితే భోజనాలు ఫ్రీ అయితే ఏం కాదు. అదంతా ఫండ్స్ అన్నీ మనకు టెంపుల్‌కే వెళ్ళిపోతూ ఉంటాయి. మనకి ఫర్ ఎగ్జాంపుల్ బయట ఫుడ్ ఒక $10 ఒక దోస ఉంది అంటే ఇక్కడ $5 ఉంటుంది. బయట కన్నా హాఫ్ ద ప్రైస్ తక్కువ ఉంటుంది. సో సాటర్డే అయితే టెంపుల్ పిచ్చగా క్రౌడ్ ఉంటుంది. బికాస్ ఆఫ్ ద ఫుడ్ అండ్ బికాస్ ఆఫ్ ద క్వాలిటీ దే ప్రొవైడ్. వెంకటేశ్వర స్వామి టెంపుల్ కాబట్టి ఇంకా మంచిగా గణేష్ అండ్ వెంకటేశ్వర స్వామి బాగా ఫేమస్ కాబట్టి ఆ 2 గాడ్స్‌ని ఫోకస్ చేసుకుని టెంపుల్ కన్‌స్ట్రక్ట్ చేశారు. అట్లనే ఇంకా ఫుడ్ కూడా ఇంకా వీకెండ్ పూట అందరు ఇక్కడికొచ్చి దర్శనం చేసేసుకుని ఇక్కడ లంచ్ లాగా చేసేసి ఇంకా బయటకి తిరుగుతూ ఉంటారు. అంటే మనకి గ్రోసరీ షాపింగ్ అలా చేసుకొని ఉంటారనమాట. అలా అయితే మీకు ఈ టెంపుల్ వేరే యూఎస్ వాళ్ళ వీడియోస్ చూసుంటే ఆ టెంపుల్స్‌కి, ఈ టెంపుల్స్‌కి ఏం డిఫరెన్స్ కనపడిందో నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అండ్ ఇప్పుడు నేను చెప్పాలనుకున్న పాయింట్, టెంపుల్‌కి సాటర్డే మాత్రమే ఎందుకు ఎక్కువ మంది వస్తారంటే, యూజువల్లీ ఏంటంటే నేను చెప్పినట్టు టెంపుల్ ఊరు మధ్యలో ఉంటుంది. స్కూల్ జోన్స్‌కి దగ్గరలో ఉండదు కాబట్టి వీకెండ్సే వస్తారు. సో వీకెండ్స్ వచ్చినప్పుడు ఏంటంటే సాటర్డే పూట క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి లంచ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఆ లంచ్ కూడా మనకి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 4 వరకు కంటిన్యూగా ఉంటుంది కెఫెటేరియాలో. అండ్ ఆ లంచ్ హాఫ్ ద ప్రైస్ మనకు ఉంటుందన్నమాట. అంటే లంచ్ అంటే మనకి పొంగల్, ఇడ్లీ, దోస, వడ, అట్లా టీ, అట్లా టిఫిన్స్ లాగా పెడతారనమాట. ఇది చిన్న సిటీ కాబట్టి ఇలా ఉంటాయి. అదే పెద్ద సిటీస్‌లో చూసుకుంటే సాటర్డే అన్నదానాలు జరుగుతాయి. ఇట్లా లంచ్ లెస్ ప్రైస్‌కి ఇవ్వడం ఉంటుంది. సో ఇంకా వీడియో లెంత్ అయితే లాంగ్ అయిపోతుంది. నెక్స్ట్ నా ఫ్యూచర్ వీడియోస్‌లో నేను కవర్ చేస్తాను. ఇంకో కొత్త ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అయితే వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇన్ఫర్మేటివ్‌గా ఉంటే షేర్ చేయండి. అండ్ డౌట్స్ ఉంటే కమెంట్ రూపంలో నాకు తెలియపరచండి. బాయ్ ఫర్ నౌ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.